అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. లవర్స్ సూసైడ్. మా ఇద్దరిని ఒకే చోట కాల్చండి. బయటపడ్డ ప్రేమజంట లేఖ. ఒక్కరోజు గ్యాప్లో ఇద్దరి ఆత్మహత్య. తొలుత రైలు కిందపడి యువతి మృతి. తర్వాతి రోజు బావిలో దూకి ప్రియుడి డెత్. తొలి వెలుగు హైదరాబాద్. ఒక్కరోజు వ్యవధిలో లవర్స్ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఆదివారం యువతి ఆత్మహత్యకు పాల్పడగా ఆమె మరణాన్ని తట్టుకోలేక లక్షిట్టిపేట మండలం వెంకట్రావుపేట శివారులో యువకుడు సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దండేపల్లి మండలం కుర్విచెల్మకు చెందిన వెనంక వినయ్ బాబు 26 కొంతకాలంగా హితవర్షిణిని ప్రేమిస్తున్నాడు. ఆమె మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. వర్షిణి ఆదివారం సికింద్రాబాద్లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసిన వినయ్ బావిలో దూకి చనిపోయాడు. అయితే లవర్స్ రాసిన లేఖ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ ఇద్దరి బాడీలను ఒకే చోట కాల్చాలని లేఖలో లవర్స్ కోరడం అందరినీ కలచివేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే వినయ్ బాబు, వర్షిణి ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. కాని కుటుంబ సమస్యలు, సమాజపు ఒత్తిడి వల్ల వారి ప్రేమకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆదివారం వర్షిణి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణ వార్త తెలిసిన వినయ్ బాబు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. సోమవారం తన ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో దొరికిన లేఖలో మా ఇద్దరినీ ఒకే చోట కాల్చండి. మేము ఒకరికొకరు దూరం కావాలని అనుకోలేదు అని రాశారు. ఈ లేఖ బంధువులు, పోలీసుల దృష్టికి వచ్చింది. 2 రోజుల వ్యవధిలో ఇద్దరి మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు 2 సూసైడ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాగ్రత్తలు మరియు సలహాలు. ప్రేమ వివాహాలు లేదా ప్రేమ సంబంధాల్లో కుటుంబం, సమాజం నుంచి వ్యతిరేకత ఎదురైతే బలవంతపు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడి పరిష్కరించుకోండి లేదా కౌన్సెలింగ్ తీసుకోండి. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే 104 హెల్ప్ లైన్ లేదా సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ సంప్రదించండి. తల్లిదండ్రులు, బంధువులు యువతీ యువకుల మానసిక స్థితిని గమనించి మద్దతు ఇవ్వండి. ప్రేమ విషయాల్లో హింస లేదా బలవంతం ఉంటే పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి. వైద్య సహాయం తీసుకోండి.